శ్రీకర్ పెళ్లి కోసం అని చెప్పి పెళ్లి బట్టలు తీయడానికైతే అవని ఫ్యామిలీ మొత్తం అయితే అక్కడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ షాపింగ్ మాల్‌లో అయితే అందరూ షాపింగ్ చేస్తూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చీరలు, బట్టలు అన్నీ చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే "ఈ డ్రెస్ ఎలా ఉంది అత్తయ్య" అని చెప్పేసి అయితే అందరిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రీకర్ అయితే "చాలా బావుంది. నాకు చాలా నచ్చింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పవిత్ర అయితే "నాకు నచ్చలేదు అక్క" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన వైపయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికే శ్రేయ కూడా అయితే బట్టల కోసం అని చెప్పి ఆ షాపింగ్ మాల్‌కయితే వస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీకర్‌కయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు చేస్తుంది శ్రేయ అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోయి అయితే ఆ ఫోన్‌నయితే లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయతో "హలో శ్రేయ ఎక్కడ ఉన్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రేయ అయితే "నేను షాపింగ్ మాల్‌కి వచ్చానని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ అయితే "నువ్వు ఎక్కడ ఉన్నావు శ్రీ" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రీకర్ అయితే "నేను ఇంట్లో ఉన్నాను నీకు తెలియదా ఏంటి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రియ అయితే "నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా! నువ్వు షాపింగ్ మాల్‌లో ఉన్నావు నాకు తెలుసు. నేను నిన్ను చూసానని" చెప్పేసి అయితే తన దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. "ఏంటి మీ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉందా? సరే పద అయితే మనం మాట్లాడుదాం. మన ప్రేమ గురించి కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించేద్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు నా ఫ్యామిలీతో కానీ మాట్లాడినా, తనని చూసినా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.